వాక్యం వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం తీతు పత్రికను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. తీతు గారు ఎవరు, ఆయన చరిత్ర ఏంటి, ఆయన పౌలు గారి దగ్గరికి ఎలా వచ్చారు, ఆయన పరిచర్య ఎలా కొనసాగింది, తీతు గారికి ఎందుకు పత్రిక రాయవలసి వచ్చింది, అందులో ఉన్న విశేషాలు ఏంటి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు ఈరోజు చాలా క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ప్రియులారా. తీతు అనే పేరుకి అర్థం భద్రపరచు లేక పెంచు అని అర్థం. ఇక ఈ తీతు గారి తల్లిదండ్రులు ఎవరు అంటే మనకు బైబిల్ చెప్పలేదు. కానీ ఈయన ఏ దేశస్థుడు అంటే మాత్రం ఒక సమాధానం ఇచ్చింది. ఒకసారి ఆ మాటను చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ప్రియులారా, ఈ వచనంలో తీతు గారు గ్రీసు దేశస్థుడు అని వ్రాయబడింది. గ్రీసు దేశస్థుడు అంటే ఒక అన్య జాతివాడు అని అర్థం. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, తీతు గారు ఇశ్రాయేలీయుడు కాదు, లేదా యూదా మతస్థుడు కాదు, ఒక అన్యుడు. ఆయన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా తీతు గారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్యులే అయి ఉండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, తిమోతి గారి విషయంలో తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి విశ్వసించిన యూదురాలు అని వాడబడింది. అంటే ఒకరు యూదులు, ఒకరు గ్రీసు దేశస్థులు కాబట్టి అది రాయబడింది. అలాగే తీతు గారి తల్లి కానీ తండ్రి కానీ యూదులు అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ విషయం కూడా వ్రాయబడేది. అయితే ఇక్కడ మనం ఏం గ్రహించవచ్చంటే, తీతు గారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్య కుటుంబానికి చెందినవారు. అలా వచ్చిన వారే ఈ తీతు గారు. ఇకపోతే తీతు గారు పౌలు గారి దగ్గరకు ఎప్పుడు వచ్చారు, ఎక్కడొచ్చారు అని మనం ఆలోచించవలసి వస్తే, ఆల్రెడీ మనం అపోస్తుల కార్యంలో పౌలు గారి ప్రయాణాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఎక్కడ తీతు అనే పేరు మనకు కనిపించలేదు. మొదటి ప్రయాణంలో బర్నబా గారితో చేశారు, 2వ ప్రయాణం శీల గారితో చేశారు, 3వ ప్రయాణంలో చాలామందితో చేశారు. కానీ వారిలో తీతు గారు లేరు. మరి తీతు గారు పౌలు గారి దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఆయన గురించి ఏం వ్రాయబడింది, అసలు ఆయనకు ఒక పత్రిక పౌలు గారు రాశారు అంటే ఖచ్చితంగా పౌలు గారికి ఆయనకి మధ్య ఏదో సంబంధం ఉండాలి, ఎక్కడో ఒక చోట కలిసి ఉండాలి. ఎక్కడ కలిశారు ఏంటి అని కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, తీతు గారిని పరిచయం చేస్తూనే మనకు కనిపించే మాట గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న స్వార్థను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ప్రియులారా, మనం చదువుకున్న ఈ 3 వచనాలలో పౌలు గారు తీతు గారిని వెంటబెట్టుకుని యెరూషలేమునకు వెళ్ళారట. ఎప్పుడు అంటే ఆయన రక్షించబడిన 14 సంవత్సరాల తరువాత. అసలు పౌలు గారు యెరూషలేమునకు ఎన్నిసార్లు వెళ్ళారు? ఇదే మొదటిసారా, ముందు వెళ్ళారా? 14 సంవత్సరాల తర్వాత అంటే అది ఎప్పుడు అనేది ఒక్కసారి టూకీగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తెలుసు, పౌలు గారు యూదా గోత్రంలోని బెన్యామీను వంశంలో నుండి వచ్చిన పరిసయుడు. గమలీయేలు గారి పాదాల దగ్గర కూర్చుని వాక్యాన్ని నేర్చుకున్నారు. ఆయన ధర్మశాస్త్రం అన్నా దేవుని మాటలన్నా చాలా ఆసక్తి కలిగిన వారు ఆయన. అలాంటి తరుణంలో యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రచారం, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు అభివృద్ధి చెందుతున్నప్పుడు
అది నచ్చని పౌలు గారు, అంటే అప్పటికి సౌలుగా ఉన్నారు, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులందరినీ చాలా హింసిస్తూ చంపాలి అనుకుని అధికారుల దగ్గర తాకీదులు తీసుకొని అనేక మందిని ఈడ్చి చాలా హింస పెట్టిన వానిగా చూస్తాం మనం. అలా ఆయన దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి ఒక గొప్ప వెలుగు పౌలు గారి మీద కమ్మగానే ఆయన తన రథం మీద నుంచి కింద పడిపోవడం, ఆయనతో కొంతమంది శిష్యులు ఉన్నారు, వారంతా కలిసి దమస్కులోనికి తీసుకొని వెళ్ళి యూదా అనే వాని ఇంట చేర్చారు. మరొక వైపేమో దేవుడు అననీయ అనే భక్తునికి దర్శనమిచ్చి యూదా వాని ఇంట సౌలనబడిన వ్యక్తి ఉన్నాడు, నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి, అతనికి బాప్తిస్మం ఇవ్వని చెప్పారు. అప్పుడు అతను అన్నారు, అతడు హింసిస్తున్నాడు కదా దేవుని పిల్లల్ని అంటే, లేదు అతన్ని నా పని కొరకు ఎంపిక చేసుకున్నాను, వెళ్ళు అన్నారు. మాట ప్రకారం అననీయ గారు వెళ్ళడం, బాప్తిస్మం ఇవ్వడం మనకు తెలుసు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే పౌలు గారు అరేబియా దేశానికి వెళ్ళిపోయారు. వాస్తవంగా ఇవన్నీ మనం మాట్లాడేసుకున్న పౌలు గారి ప్రారంభ భాగాల్లో ఆయన వంశం ఏంటి, ఆయన గోత్రం ఏంటి, ఎందులో నుంచి వచ్చారు, ఆయనకి ఇన్ని పేర్లు ఎందుకు ఉన్నాయి, పడిపోయినప్పుడు ఎవరింటికి వెళ్ళారు, అతను ఎలా స్పందించాడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్న విషయాలే కాబట్టి సింపుల్గా తీసుకువెళ్తున్నా. వెంటనే ఈయన అరేబియా దేశానికి వెళ్ళిపోయినట్టు ఇదే గలతీ పత్రికలో మనం చదువుకుంటాము. 1వ అధ్యాయము 17వ వచనం, నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అని ఉంది. అక్కడికి వెళ్ళారు, అక్కడ కొంత పరిశీలించారు, తిరిగి వచ్చిన తర్వాత యేసే క్రీస్తని, యేసు దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించారు. ఈయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా అప్పటి వరకు అనేక మందిని హింసించడం చేత ఈయనెవరూ నమ్మట్లేదు. అలాంటి తరుణంలో బర్నబా గారు ఎంటర్ అయి పౌలు గారిని గురించి విచారణ చేసి, ఇతను చాలా ధైర్యస్తుడని, నమ్మకస్తుడని, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడని, ప్రభు అతన్ని దర్శించగా మార్పు చెందాడని, ఇప్పుడు నిజాయితీగా సువార్తను ప్రకటిస్తున్నాడని తెలుసుకొని ఇదే బర్నబా గారు పౌలు గారిని అపోస్తుల యొద్దకు యెరూషలేమునకు తీసుకుని వెళ్ళారు. అక్కడ వారికి పరిచయం చేశారు. వాస్తవంగా కేఫా గారిని కలవాలనుకున్నారు ఈయన. ఇది మొదటిసారి యెరూషలేమునకు పౌలు గారు వెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పటికీ ఇంకా సమాజం ఆయనను పూర్తిగా నమ్మలేదు కాబట్టి ఆయనను చంపాలి అనుకున్నారు. ఆ సమయంలో ఆయనను అక్కడ శిష్యులంతా కలిసి తన సొంత ఊరైన తార్సుకు పంపించేశారు. ఇక పౌలు గారు తన సొంత ఊరు తార్సు వెళ్ళిపోయారు. అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత అదే సమయంలో బర్నబా గారు అంతియొకయ పట్టణానికి వచ్చారు, శిష్యులను బలపరచడానికి, సువార్త చెప్పడానికి. ఆ సమయంలో అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, బర్నబా గారికి పౌలును తార్సుకు పంపించాం కదా, అతను అక్కడ ఏం చేస్తున్నాడు, అతన్ని తెచ్చుకుంటే ఇదిగో అంతియొకయలో మేమిద్దరం కలిసి పరిచర్య చేస్తే ఇక్కడ వారిని బాగా బలపరచొచ్చు అనుకుని బర్నబా గారు వెళ్ళి స్వయంగా వెళ్ళి తార్సులో వెతికి సౌలు గారి లేక పౌలు గారిని పట్టుకుని తనతో తెచ్చుకుని వీరిద్దరూ కలిసి అంతియొకయ సంఘంలో 1 సంవత్సరం పాటు సువార్తను ప్రకటించారు. అప్పుడే మొట్టమొదటిగా క్రైస్తవులు అనే పేరు వచ్చింది ఆ సంఘం ద్వారా, ఆ సమయంలోనే. ఆ తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, చిన్న చిన్నగా పరిచర్య చేస్తూ ఉండగా అందరూ కలిసి అంతియొకయ సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియచేసిన విషయం ఏంటంటే, నా పని కొరకై పౌలుని బర్నబాన్ని నేను ఎంచుకున్నాను, వారి కొరకు ప్రార్థించి వారిని పరిచర్యకు పంపమని చెప్పారు. ఇలా పౌలు గారి మొదటి ప్రయాణం ప్రారంభమైంది. ఇక ఆయన మొదటి ప్రయాణం చేసి అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మంది అన్యజనులను మారుస్తూ మొదటి ప్రయాణాన్ని ముగించుకొని అంతియొకయ నుండి బయలుదేరిన ఆయన తిరిగి మరలా అంతియొకయకి చేరారు. ఇక్కడితో మొదటి ప్రయాణం ముగిసింది. మొదటి ప్రయాణం ముగిసిన తర్వాత అంతియొకయలో వీరు ఉండగానే ఏం జరిగింది అంటే, యూదయా నుండి కొంతమంది మనుషులు వచ్చి సున్నతి పొందితేనే కానీ రక్షణ, మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన సున్నతి ఉంటేనే అని ఒక వాదాన్ని తీసుకురావడం వలన అప్పటికే పౌలు గారు శరీర సంబంధమైన సున్నతి కంటే హృదయ సంబంధమైన సున్నతి ప్రాముఖ్యమైనదని బోధించడం ప్రారంభించారు.
ఎందుకంటే అన్ని జనుల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు కనుక. అప్పుడు పౌలు బర్నబా గారులకు మరొక వైపు యోదయ నుండి వచ్చిన వారికి మధ్య వివాదం జరిగితే ఈ వివాదాన్ని తీర్చుకోవడానికి వీరంతా కలిసి అపోస్తులు లేక పెద్దలు ఉన్నటువంటి యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళారు. ఆ యెరూషలేమునకు వెళ్ళడానికి అంటే రక్షించబడిన దగ్గర నుండి అపోస్తుల దగ్గర కనిపించి తార్సుకు వెళ్ళి అంత్యోకయకి మరలా వచ్చి అక్కడ సంవత్సరం ఉండి మరలా మొదటి ప్రయాణం చేసి ముగించుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు యెరూషలేమునకు వెళ్ళవలసి వచ్చేటప్పటికి అప్పటికి ఆయన రక్షించబడి 14 సంవత్సరాలైంది. ఇప్పుడు సున్నతి విషయమైన వివాదాన్ని తీర్చుకోవడానికి యెరూషలేమునకు బర్నబా గారు పౌలు గారు వెళుతూ ఉండగా వీరితో పాటు తీతు గారు కూడా వెళ్తున్నారు. ఇక్కడ మనకు తీతు గారు ఎంటర్ అవుతారు. అంటే పౌలు గారి మొదటి ప్రయాణం ముగిసిన తరువాత తీతు గారు పౌలు గారిని చేరుంటారు. ఎందుకంటే బర్నబా గారితో కలిసి పౌలు గారి మొదటి ప్రయాణం చేశారు. అలాగే సున్నతి విషయమైన వివాదం తీర్చుకోవడానికి యెరూషలేమునికి వెళ్ళడమే జరుగుతుంది. ఎందుకంటే రెండవ ప్రయాణం చేయాలి అనుకునేటప్పటికీ వారిద్దరి మధ్య వివాదం వచ్చింది కాబట్టి. సో మనం చదువుకున్న గలతీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం ప్రకారము 14 సంవత్సరాలైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళాను. ఇప్పుడు పౌలు గారితో బర్నబా గారు ఉన్నారు అంటే అది యెరూషలేమునకు వెళ్తున్నారు అంటే. ఒకటి బర్నబా గారు ఉన్నారు అంటే మొదటి ప్రయాణం ముగిసిన తర్వాత ఉన్నారు, రెండో ప్రయాణంలో లేరు. ఇక 2 యెరూషలేమునకు వెళ్ళడం అంటే ఇది రెండవసారి వెళ్ళడం, వివాదం తీర్చుకోవడానికి వెళ్ళడం. కాబట్టి అప్పటికి 14 సంవత్సరాలైంది. ఇక్కడ మనకు తీతు గారు కనిపిస్తున్నారు అంటే మొదటి ప్రయాణం ముగిసిన తరువాత కానీ ముగింపులో కానీ తీతు గారు పౌలు గారికి పరిచయమై ఉండాలి. ఇలా పరిచయమైన తీతు గారు పౌలు గారి జీవితంలో ఒక ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏం చేశారు, ఏంటి తన జీవితం అని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, ముందే చెప్పుకున్నాం తీతు గారు ఒక అన్య కుటుంబానికి చెందినవాడు. వాస్తవం చెప్పాలంటే తిమోతి గారు ఎలాంటి వారు, తీతు గారు అలాంటి వారే. ఇద్దరు గ్రీసు దేశస్థులే, ఇద్దరు యవనస్తులై ఉంటారు, ఇద్దరు పరిచర్యకు వచ్చిన వారే. అయితే పరిచర్యకు వచ్చిన ఈ తీతు గారు ప్రారంభంలో ఎలా ఉన్నారు, ముగింపుకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే కొన్ని మాటలు మనం చూడాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. ఇది పౌలు గారి 2వ ప్రయాణం. వాస్తవంగా మొదటి ప్రయాణం తర్వాతే తీతు గారు పరిచయం అయితే 2వ ప్రయాణంలో తీతు గారు ఉండాలి. కానీ మనకు తీతు గారు ఉన్నట్టు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే పౌలు గారు 2వ ప్రయాణం చేసేటప్పుడు తీతు గారు కొరింథీ పట్టణంలో ఉన్నారు. కొరింథీలో సమస్యలు ఉండడం, అలాగే అక్కడ ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సహాయాన్ని పోగు చేయడం కోసం ప్రయత్నించటం, ఇలా 1-2 సార్లు తీతు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళడం మనం గమనిస్తాం. కాబట్టి కొరింథీకి తీతు గారిని పంపి పౌలు గారు వెనుక త్రోయలో తీతు గారిని కలుసుకోవాలి. తీతు నువ్వు ముందు వెళ్ళు, అక్కడ పరిస్థితులని చక్కబెట్టి అక్కడ సమాచారాన్ని తీసుకొని నన్ను త్రోయలో కలువు అని పౌలు గారు తీతు గారిని కొరింథీ పట్టణానికి పంపించారు. ఇది 2వ ప్రయాణం అని మనం ఎలా చెప్తాము అంటే పౌలు గారు త్రోయకు వెళ్ళింది 2వ ప్రయాణంలోనే. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనకు కనిపించే మాట. అయితే 2వ ప్రయాణంలో తీతు గారు ఎక్కడ ఉన్నారంటే కొరింథీలో ఉన్నారు. అయితే త్రోయలో కలుసుకోవాలి వీరిద్దరూ. కలిసి త్రోయ నుండి మాసిదోనియాకు వెళ్ళాలి. కానీ త్రోయలో పౌలు గారు ఉండగా తీతు గారు కలవలేదు, మాసిదోనియాలో కలిశారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తీతు నాకు కనబడనందున అని మాట్లాడే ముందు సహోదరుడైన తీతు కనబడనందున అనే పదం వాడబడింది. అంటే పౌలు గారు తీతు గారిని మొదట రక్షించుకొని ఉంటారు,
తన దగ్గరకు తెచ్చుకొని ఉంటారు. ఎందుకంటే అనేక మంది అన్యజనులకు ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించిన విషయం అపోస్తలులకు ఎప్పటికప్పుడే సమాచారం ఇస్తున్నట్టు మనం చూసాం, మాట్లాడుకున్నాం కూడా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రక్షించిన ప్రారంభపు దినాలలో తీతు గారు పౌలు గారికి ఒక సహోదరుడుగా మాత్రమే ఉన్నారు. ఎక్కడైనా మాట్లాడవలసి వస్తే నా సహోదరుడు అన్నారు. సహోదరుడు అంటే క్యాజువల్గా అనమాట, అంటే ఆయనతో ఈయన బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. మరి చివరి వరకు సహోదరుడుగానే ఉన్నారా ఈయన అని ఆలోచిస్తే ప్రియులారా, ఇదే కొరింథీ పట్టణానికి లేఖ రాస్తూ చెప్పిన మాట ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జతపనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలనియు క్రీస్తు మహిమయునై ఉన్నారనియు నేను చెప్పుచున్నాను. ఇక్కడ పౌలు గారు కొరింథీలకు లేఖ రాస్తూ, మిమ్మల్ని ఎవరైనా తీతు ఎవరండి అని అడిగితే మీరు సమాధానం చెప్పండి. అదేంటంటే, అతడు నా పాలివాడును, మీ విషయంలో ముఖ్యంగా కొరింథీ పట్టణ విషయంలో అతడు నా జతపనివాడు అంటున్నారు. ప్రియులరా, ప్రారంభంలో సహోదరుడు అన్నారు ఆయన. సహోదరుడు అంటే నాకు తెలిసినవాడు, నేను రక్షించిన ఒక సామాన్యమైన వ్యక్తి, ఏ పని చెప్తే ఆ పని చేసే వ్యక్తిగా మాత్రమే పరిచయం చేశారు ఆయన. అదే పౌలు గారు కొంచెం ముందుకు వచ్చేటప్పటికి చెప్తున్న మాట, అతడు నా పాలివాడు. అంటే నేను చేయవలసిన పనిని పంచుకునేవాడు. నేను చేయవలసిన పని ఉన్నప్పుడు నేను చేయలేకపోతున్నా, వెళ్ళలేకపోతున్నా, ఈ పని ఎవరికి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు నా మనసులో ముందు మెదిలే వ్యక్తి, నా పనిని పంచుకొని నాతో పాలివాడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే తీతు అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఒక అన్యునిగా ఉన్న తీతు గారు ఒక సహోదరుడిగా మారారు. పౌలు గారికి సహోదరుడి స్థానంలో నుండి పాలివాని స్థానానికి ఎదిగాడు. అలానే అక్కడే ఆగిపోలేదు ఆయన. ఏం చేశారు అంటే జతపనివాడైపోయాడు. ఇక్కడ పౌలు గారు చేయవలసిన పని చేయవలసి వస్తే పాలివాడు. ఇంకా చెప్పాలంటే పౌలు గారు చెప్పిన పనిని చేసే ఒక సామాన్యుడు మొదటిగా ఒక సహోదరుడుగా ఉన్నారు. తరువాత పౌలు గారు చేయవలసిన పని ఎవరు చేస్తారు అన్నప్పుడు నేనున్నాను అని చెప్పగలిగే స్థితిలో తీతు గారు ఉన్నారు. ఇంకాస్త ముందుకొచ్చి పౌలు గారే, తీతు నేను ఈ పని చేస్తా, నువ్వు ఆ పని చెయ్యి, నేను ఈ ప్రాంతానికి వెళ్తా, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పగలిగే స్థితికి తనను తాను అభివృద్ధి చేసుకున్నాడు. అంటే ఎక్కడ వేసావు గొంగళి అంటే అక్కడే ఉన్నాను అన్న చందాన ఆయన లేరు. కానీ అంచెలంచెలుగా తాను ఎవరి దగ్గర రక్షించబడ్డారో, ఎవరి మాటల ప్రకారం బ్రతుకుతున్నాడో ఆయన మన్నన పొందుకుంటూ, ఆయన చెప్పినట్లు చేస్తూ, ఆయన దృష్టిని ఆకర్షిస్తూ దేవునికి అనుకూలంగా సాగిపోతున్న జీవితం తీతు గారిది. ఒక మాట చెప్పాలంటే తీతు అనే పేరుకు అర్థం భద్రపరచువాడు అన్నాం కదా. నిజంగానే పౌలు గారి సహచర్యంలో తనను తాను భద్రపరుచుకుంటున్నాడు. వీరిద్దరూ దేవునిలో భద్రపరచబడుతున్నవారు. కాబట్టి తీతు గారు సహోదరుడి స్థానం నుండి పాలివాని స్థానానికి, పాలివాని స్థానము నుండి జతపనివాని స్థానానికి పెరిగాడు. అలానే అక్కడే ఆగిపోయారా అంటే కానే కాదు ప్రియులారా. మరి ఏ స్థాయికి వెళ్ళారో ఇప్పుడు తీతు పత్రికలోనికి వెళ్ళి ఓ మాట చూద్దాం. తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తీతు గారికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. తీతు గారు ఏ స్థాయికి ఎదిగారు అంటే నా నిజమైన కుమారుడు తీతు. ఇదే మాట మనం తిమోతి గారి విషయంలో కూడా వింటాం ప్రియులారా.
ఇదే మాట తిమోతి గారి విషయంలో కూడా వింటాం. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. చాలండి. తిమోతి గారిని నిజమైన కుమారుడే అంటున్నారు, తీతు గారిని నిజమైన కుమారుడే అంటున్నారు. అంటే ఇద్దరూ మంచి స్థాయికి వెళ్ళినవారు. ఒక మాటలో చెప్పాలి అంటే తిమోతి గారు శ్రమలను చూసి ఇష్టపడి వచ్చినవారు, తీతు గారు తల్లిదండ్రులిద్దరూ అన్యులైన పౌలు గారి పరిచర్యను చూసి మార్పు చెంది పౌలు గారి సహచర్యంలో మంచి స్థితికి ఎదిగిన వ్యక్తిగా మనకు తీతు గారు కనిపిస్తున్నారు. సో తీతు గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, తీతు గారు ఒక అన్య కుటుంబంలో నుండి స్వార్థను విని రక్షించబడినవాడు. మొదట ఒక సహోదరునిగానే ఉన్నాడు, కానీ అక్కడే ఉండాలనుకోలేదు. ఓ పాలివాని స్థానానికి, ఓ జతపనివాడి స్థానానికి, కడకు నిజమైన కుమారుడు అనే స్థానానికి ఆయన ఎదిగారు. ఇంతకు తీతు గారిని నిజమైన కుమారుడు అనడానికి కారణం ఏంటి అంటే, ఒక భయంకరమైన సంఘానికి పరిచర్య చేయ నిమిత్తము పౌలు గారు తీతు గారిని పంపించారు. ఆ సంఘం ఎలాంటిది, సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలాంటివో తెలిస్తే అందుకే పౌలు గారు తీతు గారిని నిజమైన కుమారుడు అనుంటారు అనిపిస్తుంది మనకి. ఆ సంఘం ఏది అంటే క్రేతు. ఆ సంఘం ఏదండి? క్రేతు. క్రేతు అనే సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ లోపాలను దిద్ది పెద్దలను నియమించి వృద్ధులకు, యవ్వనులకు, పిల్లలకు, దాసులకు సలహాలిస్తూ యేసుక్రీస్తు రాకడ వరకు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో, ఎలాంటి వాటిని విసర్జించి దూరంగా ఉండాలో తెలుపుతూ పౌలు గారు తీతు గారికి వ్రాసిన ఉత్తరమే ఈరోజు మనం చెప్పుకునే తీతు పత్రిక. ఇక ఈ పత్రికను పౌలు గారు ఏ సంవత్సరం రాశారు, ఎక్కడ నుండి వ్రాశారు, ఎవరితో పంపించారు, అలాగే క్రేతును గూర్చిన కొన్ని విషయాలు మాట్లాడుకొని పత్రికలోనికి ప్రవేశిద్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక క్రీస్తు శకం 64లో వ్రాయబడింది. ఈ పత్రికను పౌలు గారు ఎప్పుడు రాశారు అంటే, పౌలు గారు తన జీవితంలో 2 ప్రయాణాలు చేశారు రోమాకి. స్వార్థ ప్రయాణాలు 3 చేశారు, మనం మాట్లాడుకున్నాం. తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి మొదటిసారి రోమాకు వెళ్ళారు, అక్కడ హౌస్ అరెస్ట్ అయ్యారు, అక్కడ నుండి కొన్ని పత్రికలు రాశారు, తిరిగి వస్తానని నమ్మారు, తిరిగి వచ్చారు కూడా. కానీ మరలా 2వసారి రోమాకి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో ఆ రోమాలోనే మరణించడం జరుగుతుంది, ఆయన తిరిగి రారు. అయితే ఈ 2 ప్రయాణాల మధ్య కాలంలో, ఈ 2 అంటే రోమా చెరలోనికి 2 సార్లు వెళ్ళారు కదా, ఈ 2 రోమా చెరల మధ్య కాలంలో మాసిదోనియా నుండి ఈ పత్రికను వ్రాసినట్లుగా పండితులు చెప్తారు. ఇకపోతే ఈ పత్రికను ఎందుకు రాయవలసి వచ్చిందంటే, ముందే చెప్పాను, క్రేతులో తీతు గారిని విడిచిపెట్టారు పౌలు గారు. అక్కడ పరిస్థితులను ఎలా చక్కబరచాలో తెలియచేస్తూ, ఆయనని చూడాలనుకున్నప్పుడు ఆయన ఎలా రావాలో చెప్తూ, ఆయన దగ్గరికి ఈ ఉత్తరాన్ని ఎవరితో పంపుతున్నారో చెప్తూ ఈ లేఖ రాశారు ఆయన. సో తీతు గారికి వ్రాసిన పత్రిక క్రీస్తు శకం 64లో వ్రాయబడింది. పౌలు గారి 2 రోమా ప్రయాణాలకు మధ్యలో, చెరలోనికి వెళ్ళడానికి మధ్య కాలంలో ఈ పత్రిక వ్రాసినట్టు చెప్తారు. అయితే మరి ఈ పత్రికను తీతు గారికి ఎలా పంపించారు అని ఆలోచిస్తే, తీతు గారికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తీతు గారికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము. పౌలు గారు తీతు గారికే లేఖ వ్రాస్తూ అందులో ఏం రాశారంటే, జేనాను అపోల్లోను త్వరగా పంపించు అంటున్నారు. అంటే ఈ పత్రికను వారిద్దరే తీసుకువెళ్ళారు. ఎవరు వారు? ధర్మశాస్త్రవేది అయిన జేనాను,
అపోల్లోను. మీకు తెలుసు కదా, అపోల్లో గారి గురించి గతంలో మనం మాట్లాడుకున్నాము. విద్వాంసుడు, పండితుడు, ధర్మశాస్త్రంలో బాగా ప్రావీణ్యత కలిగిన వాడు. అపోస్తుల కార్యం మన 18వ అధ్యాయంలో కనిపిస్తారు ఆయన. అలాగే జేనాన్న గారు ఎవరు అంటే ఆయన కూడా ధర్మశాస్త్రవేత్త, అంటే ధర్మశాస్త్రంలో పండితుడు. అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులకు ఇచ్చి ఈ లేఖను పౌలు గారు తీతు గారికి పంపిస్తున్నారు. ఓకేనండి. ఇక ఎందుకు తీతు గారు క్రేతులో ఉండవలసి వచ్చింది, అసలు క్రేతు విషయాలేంటి అనేవి కాస్త పరిశీలన చేద్దాం. క్రేతు నిజంగా క్రేతునేనా, క్రేతులోని విషయాలను గురించి ఈ పత్రిక రాయవలసి వచ్చిందా అని చూస్తే, తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. పౌలు గారు కూడా క్రేతుకు వెళ్ళారు. అక్కడున్న పరిస్థితులను చూసి తీతు గారిని అక్కడ విడిచిపెట్టి వచ్చారు. ఈ క్రేతుకి చుట్టూ చాలా ప్రాంతాలు ఉన్నాయి. క్రేతుని గురించిన కొన్ని మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రేతుకే మరొక పేరుంది, కాంటియా. క్రేతుకి మరొక పేరు కాంటియా. ఈ క్రేతు మధ్యధరా సముద్రానికి 156 మైళ్ళ పొడవులో 30 మైళ్ళ వెడల్పున ఈ ప్రాంతం ఉంది. మధ్యధరా సముద్రానికి 156 మైళ్ళ పొడవు, 30 మైళ్ళ వెడల్పు కలిగిన పట్టణమే క్రేతు. ఇక ఈ క్రేతులో సంఘాన్ని ఎవరు స్థాపించారు అని కనుక మనం ఆలోచిస్తే ప్రియులారా, జనరల్గా తీతు గారిని పౌలు గారే అక్కడ పెట్టారు అంటే మ్యాక్సిమం అక్కడ సంఘాన్ని పౌలు గారే స్థాపించి ఉండాలి అనుకుంటాం. కానీ పండితుల అభిప్రాయం ఏంటి అంటే, క్రేతులో సంఘాన్ని స్థాపించినది పౌలు గారు కాదు. ఎలా చెప్పగలము అంటే, ఎవరు స్థాపించుంటారు, ఎలా చెప్పగలము అంటే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన పండుగను ఆచరించడానికి అనేక జనాలలో నుండి భక్తి కలిగిన యూదులంతా యెరూషలేమునకు వచ్చారు. ఇది మీకు తెలుసు, అయినా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనము. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. వాళ్ళల్లో క్రేతీయులు కూడా ఉన్నారు. అది 11వ వచనంలో మనం చూడొచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. వచ్చిన వారిలో యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు. అంటే పెంతెకోస్తు పండుగను ఆచరించటానికి క్రేతు నుండి కొంతమంది యూదులు యెరూషలేమునకు వెళ్ళారు. అక్కడ పరిశుద్ధాత్మ రావడం, ఈ 11 మంది ఆత్మపూర్ణులై ఉండడం, పేతురు గారు ప్రసంగం చేయడం, వెంటనే ఆ ప్రసంగాన్ని విన్న ప్రజల హృదయాలు నొచ్చుకోవడం, మేమేం చేయాలి అని అడిగిన వారికి ఏం చేయాలో వారు చెప్పడం, బాప్తిస్మం ఇవ్వడం. ఆ దినమే 3000 మంది బాప్తిస్మం పొందడం మీ అందరికీ తెలిసిన వాస్తవాలు. అయితే ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, క్రేతు నుండి వచ్చిన వారు జరిగిన విషయాలన్నీ తెలుసుకుని బాప్తిస్మం పొంది తిరిగి క్రేతునకు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించుకున్నారు. ఇది మీరు గుర్తించాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రోమాలో సంఘం కూడా ఇలాగే స్టార్ట్ అయిందని. రోమీలు కూడా ఇదే పండుగ రోజు ఇదే ప్రాంతానికి వచ్చి ఈ విషయాలన్నీ విని వెళ్ళి సంఘాన్ని స్థాపించారు. రోమాలో ఉన్న వారికి పౌలు గారు ఉత్తరం రాసేటప్పటికి రోమా పట్టణానికి పౌలు గారు వెళ్ళలేదు. ఇది మనం గతంలో మాట్లాడుకున్న విషయం. సో ఈరోజు మీరు గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, తీతు గారిని పౌలు గారు ఏ పట్టణంలో విడిచిపెట్టారో ఆ క్రేతులో సంఘాన్ని స్థాపించింది పౌలు గారు కాదు, ఇక మరి ఏ సహోదరుడు కూడా కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం గతంలో మాట్లాడుకున్నాం, కొలస్సీలకు రాసిన పత్రికలో మాట చదువుకున్నాం. కొలస్సీలో
సంఘాన్ని స్థాపించింది ఎవరు, లేక అక్కడ ఉన్న వారిని బలపరిచింది ఎవరు? పౌలు గారే మొదట అంటే కాదు. అక్కడ కూడా స్థాపించింది ఎవరు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్న విషయమే. ఎపఫ్రా ఈయన కొలస్సీలో సంఘాన్ని స్థాపించి అభివృద్ధి పరిచారు. కానీ అక్కడికి పౌలు గారు వెళ్ళకపోయినప్పటికీ పౌలు గారి అండర్లోనే అది జరుగుతూ వచ్చింది. ఎందుకంటే ఎపఫ్రా గారు పౌలు గారికి శిష్యుడైనప్పటికీ నాకేంటి, నేను సంఘాన్ని స్థాపించుకున్నాను, చాలామందిని బలపరిచాను, నాకంటూ ప్రత్యేకత ఉంది, నాకంటే చాలా నా పక్షాన్ని చాలామంది ఉన్నారు కాబట్టి ఇక పౌలు గారితో నాకు పనేంటి అనుకోలేదు. కానీ కొలస్సీ సంఘంలో జరుగుతున్న ప్రతి సంగతిని, మంచి కానివ్వండి చెడు కానివ్వండి, ప్రతి సంగతి ఎపఫ్రా గారి వలన పౌలు గారికి చేరుతూనే ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ సమస్యలను చేతపట్టుకుని ఎపఫ్రా గారు పౌలు గారు ఉన్న చోటుకు వెళ్ళారు. ఎందుకు అంటే ఆనాటి కాలంలోని పరిచర్య చేసేవారికి ఉండే ఒక మంచి లక్షణం ఏంటి అంటే, ఎవరి దగ్గర వేద విద్య నేర్చుకుంటారో వారిని ఎప్పుడు తమ మనస్సులో నుంచి తొలగించుకున్నవారు కాదు. వారు చాలా గొప్పవారైనా, వారు ఉన్నత స్థితికి వెళ్ళినా వారు మాత్రం పౌలు గారికి ఆధిక్యతను ఇస్తూనే వచ్చారు. మేము ఆయన బోధ వలన వినిన వారమే, ఆయనే మమ్మల్ని సెట్ చేశారు, ఆయనే మమ్మల్ని కాపరులుగా పెట్టారు అని చాలా కృతజ్ఞతా భావం కలిగి జీవించేవారు ఆనాటి ప్రజలు. ఈరోజైతే పరిస్థితులు అలా లేవు. కాస్త 4 మాటలు బాగా చెప్పగలిగితే, నలుగురికి రక్షణ ఇప్పించగలిగితే ఇక మనల్ని రక్షించిన వారి సంగతి మనం వదిలేస్తూ ఉంటాం. వాక్య విషయంలో భేదాలుంటే చర్చించుకోవడం తప్పు కాదు. కానీ వ్యక్తులు పెరుగుతున్నారనో, లేకపోతే మన స్థాయి పెరుగుతుందనో, మనకు ఆహారాన్ని పెట్టిన వారు కానీ, మనలను రక్షించిన వారు కానీ, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచిన వారిని కానీ మనం విడిచిపెట్టడం కరెక్ట్ కాదు అనేది ఎపఫ్రా గారి జీవితం నుండి, పౌలు గారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. రోమాలో పౌలు గారి సంఘాన్ని స్థాపించలేదు, కొలస్సీలో పౌలు గారి సంఘాన్ని స్థాపించలేదు. కానీ ఆ సంఘాల మీద ఆధిక్యత పౌలు గారికే ఉంది. కారణం ఏంటి అంటే అక్కడ పరిచర్య చేసేవారంతా పౌలు గారికి అనుకూలమైన వారు, వారందరినీ పౌలు గారు రక్షించిన వారు. అందుకే వారు ఎల్లప్పుడూ చెప్పే మాట ఏంటో తెలుసా? వారిని రక్షించిన వారికి రుణపడి ఉండే మనస్తత్వం వారికి ఉంది. ఇది వారికి కాదు, మనం ఫిలేమోను పత్రికలు కూడా చదువుకుంటాం. ఫిలేమోను గారిని రక్షించింది పౌలు గారే. అలాగే వనేసీమ గారిని గురించి లేఖ రాస్తున్నప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఫిలేమోను గారితో, ఆధ్యాత్మిక విషయాలలో నీవే నాకు రుణస్థుడవు. శరీర సంబంధంగా నువ్వెన్ని మంచి పనులు చేసినా, శరీర సంబంధంగా నువ్వెంత సహకారం చేసినా, నీ ఆత్మను రక్షించే విషయంలో నేను పనిచేశాను, ఆ విషయంలో ఎల్లప్పుడూ నీవే నాకు రుణస్థుడవు. ఇక నువ్వెన్ని ఆత్మలు రక్షించినా, ఎంతమందిని నువ్వు బాగు చేసినా, నిన్ను రక్షించిన వారిని మాత్రం నువ్వు మర్చిపోకూడదు, వారికి కూడా నువ్వు వీరిని పరిచయం చేయాలి. అదే చేశారు ఎపఫ్రా గారు. నాకెందుకండి, నన్ను రక్షించాడు, నాకు మాత్రమే ఆత్మీయ తండ్రి పౌలు గారు, ఇక్కడ కొలస్సీ సంఘం నాది, కొలస్సీ సంఘంలో ఉన్నవారిని పౌలు గారికి పరిచయం చేయొద్దు, పౌలు గారిని నా వరకే ఉంచుకుందాం, వీళ్ళతో ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉంచుకోకూడదనే మనస్సు ఎపఫ్రా గారిది కాదు. అదే మనసు అయితే పౌలు గారు ఎపఫ్రా గారిని నా ప్రియుడు అనేవారు కాదు. ఇలా మీరు ఆలోచిస్తే రోమాల సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు, కొలసీల సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు, క్రేతులో కూడా సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. కానీ అన్ని సంఘాల మీద ఆధిపత్యం పౌలు గారికి ఎందుకుంది? క్రేతులో ఉన్న వారి లోపాలు దిద్దడానికి పౌలు గారు ఎందుకు తీతు గారిని పంపిస్తున్నారు అంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తులలో అతి విస్తారమైన సువార్త పరిచర్య చేసింది పౌలు గారే. అందుకే సమాజం ఆయన చాలా గౌరవించింది. ఆయన వెళ్ళకపోయినా, ఆయన చూడకపోయినా, ప్రత్యక్షంగా వారి ముఖాలు చూడకపోయినా, వారందరికీ వీళ్ళు పరిచయం చేసిందంటే మన ఆధ్యాత్మిక గురువు పౌలే అని పరిచయమే చేశారు ప్రియులారా. ఇది ఈ తరంలో ఉన్న క్రైస్తవులు కూడా నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయాల్లో మనం చాలా లోపం చేస్తూ ఉంటాం. అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, పెంతుకోస్తు పండుగ దినాన క్రేతీలు వచ్చి సత్యాన్ని గ్రహించి ఈ సత్యాన్ని చేతపట్టుకుని వెళ్ళి క్రేతులో సంఘాన్ని స్థాపించారు. అయినప్పటికీ క్రేతులో పిల్లల పరిస్థితులు అయితే అంత బాలేదు. ఏదో సంఘం అయితే స్థాపించారు, కానీ వారి మానసిక పరిస్థితి బాలేదు. మంచి మారు మనసు కలిగిన వారిగా లేరు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారేమో, కానీ మిగిలిన వారంతా భయంకరమైన స్థితిలో ఉన్నట్లుగానే వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. నిజంగా ఒక మాట చూద్దాం, వారు ఎలాంటి వారు.
క్రేతీయులు ఎలాంటి వారో మాట చూస్తే తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 10 చదివి 12కి వెళ్దాం. 10 చదివి 12కి వెళ్దాం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. క్రేతులో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారట? అవిధేయులట, వదరబోతులట, మోసపుచ్చేవారట. అలాగే వారి నోళ్ళు మూయించాలి. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారట? చెప్పకూడనివి, దుర్లాభము అంటే మంచి లాభము కాని దానికి, అంటే ఈ లోక సంబంధమైన లాభమే కానీ అది పరలోకాన్ని ఇచ్చే లాభము కాని విషయాలు బోధించి కుటుంబాలు క్రేతీలు పాడు చేస్తూ ఉన్నారట. అదే మాట చెప్తూ 12వ వచనంలో వారిలో ఒకడు, క్రేతీల్లో ఒకడు చెప్తున్నాడు ఏమనంటే, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. క్రేతులో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదండి. ఎలాంటి వారట? అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులు, తిండిపోతులు. తిండిపోతులు. ఇలాంటి భయంకరమైన మనస్తత్వం కలిగిన ప్రజల మధ్యకు పౌలు గారు తీతు గారిని పంపిస్తూ ఉన్నారు. ఇలాంటి వదరబోతులను సహితం వంచి సువార్తను ప్రకటించాడు కనుకనే పౌలు గారు చెప్తున్నమాట, నా నిజమైన కుమారుడవైన తీతు అనడానికి కారణం ఏంటి అంటే, నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళి అలాంటి వారి మధ్యలో పరిచర్య చేయవలసిన వాడను నేను, కానీ నాకంటే నువ్వు బాగా చేయగలవు, నమ్మి పంపితే నా నమ్మకాన్ని నిజం చేసిన వాడవు నువ్వు, స్వార్థప్రియుడవు కాదు, స్వలాభాపేక్షను కోరుకున్నవాడవు కాదు, కానీ నేనేది నీకు అప్పచెప్పితే ఆ పనిని చక్కగా సక్రమంగా నిర్వర్తించిన వాడవు కనుకనే నీవు నాకు నిజమైన కుమారుడవు అన్నారు ప్రియులారా. ఇకపోతే ఈ క్రేతులో పర్వతాలు ఎక్కువగా ఉండేవి. ఉండేవన్నమాట. లోయలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అందువలన పర్వతాలు లోయలు ఎక్కువగా ఉండడం వలన అక్కడ జనాభా బాగా ఉండేవారట, ధనము కూడా చాలా బాగుండేదట. జనసాంద్రత ఎక్కువగా ఉంటే షాప్స్ బిజినెస్లు బాగా జరుగుతాయి కాబట్టి జనము ఎక్కువే, ధనము ఎక్కువేనట. అయితే ఈ పట్టణంలో లేక క్రేతులో ఉన్న ఎత్తైన పర్వతాలలో ఒక పర్వతమైన ఐడా, క్రేతులో చాలా పర్వతాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ పర్వతాలలో చాలా ఎత్తైన పర్వతం పేరు ఐడా అంట. ఈ ఐడా అనే పర్వతమే సియూస్ అనే దేవతకు నిలయము, నివాసము, అక్కడ నుండి ఆ దేవత పుట్టింది అని వారు విశ్వసించేవారు. కాబట్టి విగ్రహారాధన చేసేవారట అక్కడి వారు. ఒకవైపు విగ్రహారాధన, మరొక వైపు దుర్లాభమును అపేక్షిస్తూ దొంగ బోధలు చేస్తూ మోసం చేసేవారిగా ఉంటూ అబద్ధికులుగా, వదరబోతులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్న ఈ క్రేతు పట్టణాన్ని సరిచేయటానికి వారికి సరి అయిన వాడు తీతు అని గ్రహించిన పౌలు గారు తీతు గారిని ఆ పట్టణంలో విడిచి వస్తే దానిని బాగు చేసిన చరిత్ర ఎవరిదండి? తీతు గారిదే. ఇక ఈ తీతు గారికి వివాహమైందా, పిల్లలు ఉన్నారా, ఈ విషయాలు ఏం మనకు తెలియదు. కానీ ఈయన క్రేతులో ఉండి మొట్టమొదటిగా ఆయన చేయవలసిన పనేంటో తీతు గారికి రాసిన లేఖలో పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనం ఆల్రెడీ చదువుకున్నాం. మరోసారి తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. పౌలు గారట తీతు గారికట ఆజ్ఞ వేస్తున్నాడట. ఏంటండి? సహోదరుడి స్థానము నుండి పాలివానిగా, జతపనివానిగా, నిజమైన కుమారుని స్థానానికి ఎదిగిన అలాంటి వ్యక్తిని కూడా పౌలు గారి ఆజ్ఞాపిస్తే తల వంచి పనిచేస్తున్నాడు తప్ప, మీరు ఇంకా నన్ను ఆజ్ఞాపిస్తే ఎలా అండి? మీరు ఆజ్ఞాపిస్తే చేసే స్థితిలో నేను లేనండి, అది ప్రారంభపు స్థితి అండి, ఇప్పుడు నేను చాలా పెద్దోండి అయిపోయానండి అనట్లే తీతు గారు. చేతులు కట్టుకుని పౌలు గారు చెప్పిన మాట విని పనిచేస్తున్నారు కాబట్టే నాటి సంఘాలు బలపడ్డాయి. ఆ సంఘాలలో పరిచర్య చేయడానికి వెళ్ళిన ఇలాంటి భక్తులంతా చరిత్రలో నిలిచిపోయారు ప్రియులారా. కానీ ఈరోజు కొంచెం పెరిగిన తర్వాత ఎదుటివారి మాట వినాలంటే మనకు చాలా కష్టం. హలో
ఏంటేంటో ఆర్డర్ వేసేస్తున్నావు, నేనేం చిన్నపిల్లోని కాదు ఇప్పుడు, అది అప్పుడు అనేలా ఉన్నారు ఈనాటి సంఘంలో వారు. కానీ ప్రాచీన కాలంలో లేక మనం మొదటి శతాబ్దాన్ని గమనించినట్లయితే వారు ఎంతెత్తు ఎదిగినా, ఎంత అనుభవం వచ్చినా, ఎన్ని సంఘాలు స్థాపించినా వారికంటే పైవారు మాట చెప్తున్నప్పుడు చేతులు కట్టుకుని ఆ ఆజ్ఞకు లోబడి పనిచేశారు. వాస్తవం చెప్పాలంటే అంత భయంకరమైన సంఘానికి నన్ను పంపిస్తారా పౌలు గారు, పోనీ అంతపాటు ఇంకెవరైనా నలుగురిని పంపించండి, అయినా మీకు ఇదేం ధర్మం నన్ను పంపిస్తున్నారా అనలేదు. లేదా నాకు నచ్చిన సంఘాన్ని చూసుకొని చక్క ప్రశాంతంగా ₹4 వచ్చే సంఘం, నేను ఏది చెప్పినా వినే సంఘానికి వెళ్దామని అనుకోలేదు. పౌలు గారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఎలా చేయమంటే అలా చేస్తున్నారు. ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి అంటే మంచి అనుభవాన్ని గణించిన తరువాత కూడా తీతు గారు చేతులు కట్టుకొని తల వంచుకొని పౌలు గారు చెప్పిన మాటకు విధేయుడై పనిచేశాడు. అందుకే వారి జీవితాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేశారు దేవుడు. లోపముగా ఉన్నవి దిద్దు. లోపాలను దిద్దేటప్పుడు అన్ని సందర్భాలు స్మూత్గానే మాట్లాడం, కొన్ని సందర్భాల్లో కర్కశంగా కూడా మాట్లాడతాం. అందుకే ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. తప్పదు. అంచెలంచెలుగా ఒక్కొక్క అస్త్రాన్ని వాడకపోతే సెట్ అవ్వరు. కాబట్టి లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. నువ్వు ఫస్ట్ వెళ్ళి నువ్వు లోపంగా ఉన్నవి దిద్దు, సరిచేయి. చేసిన తర్వాత అక్కడ ఉన్న వారిలో కొంతమందిని పెద్దలుగా నియమించు. పెద్దలుగా నియమించేటప్పుడు నీకు పక్షపాతం ఉండకూడదు. వీళ్ళైతే మనకు బాగా సపోర్ట్ చేస్తారు, వీళ్ళైతే మన మాట వింటారు, వాళ్ళైతే మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు కాబట్టి వాళ్ళు మనకొద్దు కాదు. అందరినీ సమానంగా చూడు. ఎవరు అర్హులో ఆ పనికి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారిని మాత్రమే పెట్టు. ఏదో వయసులో పెద్దోడనో, అనుభవంలో పెద్దోడనో, మాట తీరులో పెద్దవాడనో, ఆర్థిక పరిస్థితుల్లో సపోర్ట్ చేయగలిగిన వాడో ఇలా చూసుకుంటే నాకు అక్కర్లేదు తీతు. నువ్వు చేసే పని ఎలా చేయాలో తెలుసా? కొన్ని ఇచ్చారు ఆయన. ఏమని ఇచ్చారంటే, నువ్వు నియమించే పెద్దలు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, దుర్వ్యాపార విషయం నేరము మోపబడిని వాడే ఉండాలి. దుర్వ్యాపారము అంటే మద్యము, గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. లేనివాడై ఉండాలి, విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలి. వీరంతా పెద్దలుగా నియమించబడటానికి సుమా విశ్వాసులైన పిల్లలు కలిగిన వారై ఉండాలి. అలాంటి వారిని పెద్దలుగా నియమించు అని చెప్పారు. అలా చెప్తూ క్రిందికి వచ్చిన తర్వాత, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడే ఉండాలి. ఇలాంటి వారినే చెయ్యి. అంతే తప్ప ఎవరో ఒక్కరిలే మనకి సపోర్ట్గా ఉంటారు, మనకు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తారు కాబట్టి వీరు ఎలాంటి వారైనా, త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, నిందారహితులైనా, అస్థిరులైనా, బైబిల్ జ్ఞానం లేకపోయినా ఎవరిని పడితే వాళ్ళని పెద్దలుగా నియమించడానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తిని పెద్దగా నియమించే ముందు ఇవన్నీ వారికి ఉన్నాయో లేదో చూసిన తర్వాతే నియమించు అని పౌలు గారు తీతు గారికి ఆజ్ఞాపిస్తే, తూచా తప్పకుండా పౌలు గారి మాటకు విధేయుడై అక్కడ వారిని సెట్ చేసిన చరిత్ర తీతు గారిది. ఇలా మాట్లాడుతూ ఆయన వస్తూ 14వ వచనంలో ఒక మాట చెప్తారు ఆయన. హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు. అక్కడ వారు మంచివారు కాదు, అది నేను వినడమే కాదు, ఆ సాక్ష్యం నిజమని నమ్ముతున్నా. అలానే వారిని సెట్ చేసే విషయంలో ఏమనుకుంటారో, తిడితే ఏమనుకుంటారో, రేపటి నుంచి రారేమో, ఇది నీకు అవసరం లేదు. కఠినముగా గద్దించు. ఎందుకంటే నీ సొంత ప్రయోజనాన్ని ఆశించి కాదు కదా నువ్వు అక్కడ వారిని నియమిస్తున్నది, వారికి బోధిస్తున్నది, నిత్య జీవానికి చేరాలని కదా. అలాంటప్పుడు నీ గద్దింపు కఠినంగా ఉంటేనే బాగుంటుంది తప్ప ఇక్కడ మోమాటాలు ఉండకూడదు. ఇక 2వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చూస్తే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులే బోధించు. ఏ సంగతులు బోధించాలి? హితబోధకు అనుకూలమైన సంగతి. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, స్వస్థతను కలిగించే బోధ, పాప జీవితాన్ని విడిచిపెట్టే బోధ, తమ అక్రమాన్ని విడిచిపెట్టే బోధను చేయాలి తప్ప అసలు సిసలైన బోధను కప్పిపెట్టి మనుషుల స్వప్రయోజనాల కోసం, మనుషుల మెప్పు కోసం నువ్వు బోధ చేయడానికి వీల్లేదు అని తీతు గారికి గద్దిస్తూ, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి, యవ్వన పురుషులు ఎలా ఉండాలి, వివాహమైన స్త్రీలు ఎలా ఉండాలి,
అని ఈ లిస్ట్ అంతా చెప్పుకుంటూ వచ్చారు 2వ అధ్యాయంలో. మీరు తర్వాత చదువుకోండి. వృద్ధ స్త్రీలు కొండె కత్తెలై ఉండకూడదు. చాలామంది రక్షించబడిన తర్వాత కూడా ఒకరి మీద ఒకరికి కొండాలు చెప్తూ తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా అయినా వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు అన్నారు, కానీ యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు సాడీలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొండాలు చెప్పేవాళ్ళు. మంచికి చేకూరుతుంది, విషయాన్ని అవగాహన కలిగించడానికి ఏదైనా విషయం ఉంటే చెప్పు తప్ప ఇద్దరి మధ్య భేదాన్ని కలిగించడానికి నువ్వు కొండాలు చెప్పావంటే నువ్వు వయసులో చిన్నదానివైనా పెద్దదానివైనా దేవుని దృష్టిలో నువ్వు వృద్ధురాలివే. అర్థమవుతుందండి? కొండాలు చెప్పడం కరెక్ట్ కాదు. చేతనైతే సరిచేయి సమాధానపరచు, కానీ ఇద్దరి మధ్య భేదాన్ని కలిగించి విరోధాన్ని కలిగించడానికి లేని మాటలు చెప్పేవారు కొండె కత్తెలు అంటుంది బైబిల్. అలాంటి వారి విషయంలో ఎలా ఉండాలో వారికి నేర్పించు, చాలా జాగ్రత్త అని చెప్పుకుంటూ యవన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలని, భర్తలను శిశువులను ప్రేమించే స్వస్థబుద్ధి కలిగిన వారే ఉండాలని మాట్లాడుకుంటూ వస్తూ కిందకు వచ్చాక ఆయన మాట్లాడుతున్న మాట 8వ వచనంలో, అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరి కనుపరుచుకునుము. తీతు, నీకు ముందు ఒక మాట చెప్తా. ఏ విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నా సరే మొదట నిన్ను చూస్తారు. ప్రతి విషయంలో కూడా నువ్వు మాదిరిగా ఉండు. ఒకవేళ నిన్ను అర్థం చేసుకోలేని వారు, నీ మీద లేనిపోని మాటలు ఎవరైనా చెప్తే విని కల్పించుకొని నిన్ను నమ్మలేని వారు ఉంటే వారి సంగతి వదిలేసాయి. వాళ్ళు ఎలాగో చెప్పుడు మాటలు వినే బ్యాచ్, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోక్కర్లా. కానీ నిజంగా నా దృష్టిలో నిన్ను రక్షించిన ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి నా దృష్టిలోనూ, నిన్ను కలిగించిన దేవుని దృష్టిలో మాత్రం నువ్వెప్పుడు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. తీతు, గుర్తుపెట్టుకో. ఇదే మాట తిమోతి గారికి కూడా రాశారు ఆయన. నీ యవ్వనేచ్ఛలను బట్టి ఎవరూ తృణీకరించకుండా నిన్ను జాగ్రత్త పడు అని చెప్పారు ఆయన. నీవు మాదిరిగా ఉండడానికి జాగ్రత్త పడు అని చెప్పారు ఆయన. నిజంగా ఆయన ప్రేమించిన ఇద్దరు పిల్లలకు కూడా నిజంగా సొంత పిల్లల్లాగా ఎన్ని విషయాలు నేర్పిస్తూ ఎన్ని విషయాలు బోధిస్తూ వస్తున్నారు ఆయన. అలా చెప్తూ దాసులైన వారు ఎలా ఉండాలో చెప్పారు అక్కడ. మీ గతంలో కూడా చెప్పాను నేను. ఇక్కడ చిన్నది ఇశ్రాయేలు చిన్నదాని విషయంలో నయమాను గారు కానీ ఆయన భార్య కానీ ఎందుకు ఆమె మాట విన్నారు అంటే ఇవి ఈ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇలా మాట్లాడుకుంటూ వస్తూ ఆయన చెప్పిన మరొక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనంలో, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు ఉండుము. దుర్బోధన ఎలా ఖండించాలట? సంపూర్ణ అధికారముతో. నేను నీకు అధికారం ఇస్తున్న తీతో, నువ్వు అదే అధికారాన్ని వాడు. నేను అధికారం ఇవ్వడం ఏంటి, మీరిస్తే నేను తీసుకోవడం ఏంటని నువ్వు అనుకోవడానికి లేదు. నువ్వు వెళ్ళి అక్కడ ఖండిస్తే నువ్వు వచ్చి మమ్మల్ని ఖండిస్తున్నావు ఏంటని క్రేతువారు అనుకోవడానికి లేదు. నేను నిన్ను నియమించా, నన్ను దేవుడు నియమించారు. నువ్వు వెళ్ళి చక్కగా సంఘాన్ని సెట్ చేయి. ఒక సంఘాన్ని సెట్ చేయాలి అంటే పైవారికి లోబడి ఉండాలి. బోధించే విషయంలో, హెచ్చరించే విషయంలో, ఖండించే విషయంలో ఎలా ఉండాలో తీతు గారికి లేఖలో ఆయన రాస్తూ వచ్చారు. నిన్నెవ్వనినీ తృణీకరింపనీయకము. తీతునండి అన్నిలా అనే పరిస్థితులు నువ్వు ఉండొద్దు. ఒకవేళ వాళ్ళు అనుకున్నా నా దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ నువ్వు నిజాయితీగా ఉంటేనే క్రీస్తు రాకడలో నువ్వు ఎత్తబడతావు అని చెప్తూ 3వ అధ్యాయంలో చెప్పిన మాట, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలెననియు వారికి జ్ఞాపకం చేయి. అధికారులు నియమించాను కదా, ఖచ్చితంగా వారికి లోబడి ఉండాలని సంఘానికి చెప్పు. మాకేం అక్కర్లేదండి, మేము ఆర్థికంగా మంచి సౌండ్ పార్టీ, తీతు వచ్చి చెప్తే మేము వినాలా, తీతుని పౌలు పంపిస్తే మేము వినాలా అంటానికి వీల్లేదు. ఖండించే, తీసేయి. అధికారులకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడే సెలవిచ్చిన మాట. ఏ అధికారం కూడా దేవుని సెలవు లేక రాదు. కాబట్టి ఆ అధికారిని గౌరవించవలసిన బాధ్యత మిగిలిన వారందరికీ ఉంది. అంతే తప్ప మన సొంత ప్రయోజనాలు కోరుకునేలా ఉండకూడదని చెప్పుకుంటూ వస్తూ సత్క్రియలను శ్రద్ధగా చేయాలి అని, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నారు అని, ఈ సత్క్రియలు చేసే విషయంలో అనేక తర్కాలు వస్తాయి, వివాదాలు వస్తాయి. వాటి విషయంలో ఎలా ఉండాలో తీతు గారికి హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ మాట ఒకసారి చూసుకుందాం. తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములు,
కొన్ని విషయాలు తర్కిస్తూ ఉంటాం, అవతల వారు వినరు అనుకున్నప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోవాలి వాక్య విషయంలో. ఇంక వీడు వినడు అనుకున్నప్పుడు మనం తర్కించకూడదు. అవివేక తర్కాలంటే అవి అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదమును, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండు. ఇలాంటి విషయాలు అక్కడ వారితో ఎవరితైనా వస్తే జాగ్రత్త. వంశావళుల విషయం, అవివేక తర్కాలు, కలహాలు, ధర్మశాస్త్రాన్ని గురించిన వివాదాలు వచ్చినప్పుడు చక్కగా అది పలానా విషయం అని నీకు అర్థమవగానే వాటికి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయి. అలాగే మతభేదాలు కలిగించే వారి విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే 10వ వచనం చెప్పారు, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పు, తరువాత వానిని విసర్జించేసాయి. 1-2 సార్లు చెప్పి చూడు. ఇక నీ మాట వినట్లేదు, మనకు అనుకూలంగా లేదు, ఈ చెప్పు మనతో రాదు అనుకుంటే వదిలేసాయి, విసర్జించు. విసర్జించటము అంటే దూరముగా పారిపోవడం. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో ఈ మాట మనం చూడొచ్చు. ఒకసారి క్షమించాలి, మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో విసర్జించడం అంటే ఏంటో కరెక్ట్ మీనింగ్ ఉంది ఇక్కడ. విసర్జించుట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్న చోట 1 అని వేసి ఫుట్ నోట్లో విడిచి పారిపోమ్ము. విసర్జించడం అంటే ఏంటి అర్థం? వాటిని విడిచి ఇక దాన్ని ఎప్పుడూ అంటించుకోకూడదు. అలాగే మతభేదాలు కలిగించేవారు కొందరు ఉంటారు, కలహాలు పుట్టించేవారు, విభేదాలు కలుగచేసేవారు ఉన్నప్పుడు 1-2 సార్లు చెప్పి చూడు. నీ మాట వింటే, సమాధాన పడితే, సక్రంగా ఉంటే. ఇక వీళ్ళు వినరు, వీళ్ళ మనస్తత్వం ఇంతే, వీళ్ళ వలన ఎప్పుడు సమస్యలు అనుకున్నావా, కంప్లీట్ విడిచిపెట్టేశాయి, ఇక వాళ్ళ గురించి ఏం ఆలోచించొద్దు అని పౌలు గారు తీతు గారికి చెప్పి పంపిస్తూ, తీతు నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు త్వరగా నా దగ్గరకు వస్తావా? ఒక పని చెయ్యి, నేను అతి త్వరలో నికోపొలి అనే ప్రాంతానికి వెళ్ళబోతున్నాను. శీతాకాలం అంతా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. శీతాకాలంలో నికోపొలిలో నేను ఉండే సమయంలో దయచేసి నువ్వు క్రేతును విడిచి నా దగ్గరకు రా. మరి క్రేతులో వారి పరిస్థితి ఏంటంటావా? అక్కడికి నేను మరో 2 పంపిస్తా అని చెప్తున్నారు. ఆ మాట చూసుకుందామండి. 12వ వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, నికోపొలిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయి. క్రేతుకి అర్తెమానైను తుకీకును పంపిస్తా. వాళ్ళిద్దరినీ క్రేతులో పెట్టి నికోపొలిలో శీతాకాలం అంతా నువ్వు నాతో ఉండడానికి రావా అని అడుగుతున్నారు ప్రియులారా. నిజంగా పౌలు గారి మనస్సు ఎంత దోచారంటారు తీతు గారు. నిన్ను చూడాలనిపిస్తుంది తీతు, నేను పలానా చోటుకు వస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరకు రావడం అంటే ఆ మందను వదిలిపెట్టమని కాదు, అక్కడ మందను కాసేవ 2 పంపిస్తా, వాళ్ళిద్దరు అక్కడ చూసుకుంటారు, నువ్వు నా దగ్గరకు రావా అని అడుగుతున్నారు ప్రియులారా. నిజంగా ఆఖరి క్షణము వరకు కూడా తీతు గారు పౌలు గారికి అనుకూలమైన సేవ చేసి దేవుని మనస్సుని, పౌలు గారి మనస్సును గెలిచిన వ్యక్తి ఎవరు అంటే తీతు గారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, మనము మార్పు చెందిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? నిజంగా రక్షించబడ్డాము అనుకుంటున్న మనము నిజమైన మారు మనస్సు కలిగే మనం రక్షణ పొందుతున్నామా? మన మారు మనస్సు సరైనదైతే ఒకటే, పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. అప్పుడు మనం అందరినీ ప్రేమిస్తాం, ముఖ్యంగా వాక్యాన్ని ప్రేమిస్తాం. వాక్యాన్ని ప్రేమించినప్పుడు మనల్ని ప్రేమించేవారు చెప్పిన ప్రతి మాట మనము జాగ్రత్తగా వింటాం. అందుకే గొప్ప స్థాయికి వెళ్ళిపోయిన తీతు గారు పౌలు గారు చెప్పినట్లుగా తల వంచి ఆ పనిని చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలా చేసి మనస్సును గెలిచిన వ్యక్తిన నిజంగా అనేక సంగతులు వ్రాసింది ఒక పత్రికే, ఉన్నది 3 అధ్యాయాలే, కానీ ఎన్నో హెచ్చరికలతో కూడిన మాటలు పౌలు గారు తీతు గారికి తెలియచేస్తే వాటన్నిటినీ స్వీకరించి అటువైపు క్రేతులో ఉన్న సంఘాన్ని సెట్ చేశారు, ఇటువైపు తనను ఆధ్యాత్మికంగా రక్షించిన పౌలు గారి మనస్సును గెలిచారు, వెరసి పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హతను సంపాదించారు. ఈరోజు లోకంలో ఎలా బ్రతుకుతున్నావు అనేది నీ పరలోకానికి వెళ్ళే విషయమై ఆధారమైనదిగా ఉండాలి. ఏదో బ్రతికేస్తున్నాను, ఏదో జీవించేస్తున్నాను అన్నట్లు కాదు, కానీ ఇక్కడ నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఏ మనస్సు కలిగి నువ్వు జీవిస్తున్నావు అనేది రేపు నువ్వు మరణించిన రోజు డిసైడ్ చేస్తుంది. కానీ ఒకటి చెప్తాను, ఈ లోకంలో ఎవ్వరి మెప్పు పొందుకున్నా పొందుకోకపోయినా, ఒకవేళ అనేక మంది నిన్ను ద్వేషించినా, దూషించినా, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినా, నిన్ను అపార్థం చేసుకున్నా,
నీకు రక్షణనిచ్చిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా ఉండగలిగితే ఖచ్చితంగా పరలోకం నీ సొంతం. ఆయన మనసు గెలవకుండా ఈ లోకంలో నువ్వెన్ని చేసినా అన్నీ నిష్ప్రయోజనం. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారో ఎవరికి వారే పరీక్ష చేసుకోండి. మంచి పరిశీలన కలిగిన వారమై వాక్యముతో మన జీవితాన్ని పరిశీలించుకొని పరలోకాన్ని సాధించేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.